ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, తరగతుల వారీగా ఉపాధ్యాయుల సంఖ్య, ఆర్థిక వనరుల వినియోగం, అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రాథమిక ప్రమాణాలను పరిశీలించేందుకు రాష్ట్ర పాఠశాల ప్రమాణాల నిర్ధారణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ బోర్డుకు ఉన్న ఈ అధికారులను తాజాగా సెకండరీ పరీక్షల బోర్డుకు కల్పించింది. ఇప్పటి వరకు కేవలం 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనకే పరిమితమైన సెకండరీ పరీక్షల బోర్డు ఇకపై పాఠశాలలకు అనుమతులు, నాణ్యతా ప్రమాణాలను సైతం పరిశీలిస్తుంది. SSSA సూచించిన ప్రమాణాలను అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇది స్వతంత్ర నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. విద్యాసంస్థలు స్వీయ నియంత్రణ పాటించేలా చూడటంతో పాటు వాటికి అక్రిడిటేషన్ సైతం మంజూరు చేస్తుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా SSSA పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన సాగిస్తున్న విద్యాసంస్థలు ఇకపై ప్రమాణాలకు అనుగుణంగా మారాల్సి ఉంటుంది. లేదంటే వాటి అనుబంధ గుర్తింపు జారీపై ప్రభావం పడుతుంది. నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా బడులను 3 రకాలుగా వర్గీకరిస్తారు. వీటిలో సంప్రదాయ పరీక్షలకు మించి సమగ్ర, నిరంతర మూల్యాంకన విధానాన్ని అమలు చేసేందుకు SSSA సిఫార్సు చేస్తుంది. మెరుగుదల అవసరమున్న బడులు అభిలాష, సంతృప్తికరమైన పనితీరు ఉంటే ప్రగతి, అత్యుత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలలు జాగృతిగా వర్గీకరిస్తారు. విద్యా వ్యవస్థలో కీలకమైన 5 ప్రధాన అంశాల ఆధారంగా ఫ్రేమ్వర్క్ ను SSSA రూపొందిస్తుంది. పరిపాలన, మూల్యాంకనం, పాఠ్యాంశాలు, పెడగాజీ, మౌలిక వసతులు, సమగ్రతను పరిశీలిస్తుంది. గుర్తింపు పొందిన పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. క్రమం తప్పకుండా తనిఖీలు, మదింపు, సమీక్షలు నిర్వహిస్తుంది. నిర్ధారిత ప్రమాణాలు పాటిస్తున్నట్లు పాఠశాలలు ఆధారాలు సమర్పించాలి. లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటుంది. పాఠశాలలు స్వీయ మూల్యాంకనం చేసుకునేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. విద్యాసంస్థలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారిస్తుంది. SCERT ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రపంచ స్థాయి ఆధారిత ప్రమాణాలను రూపొందిస్తుంది. గుర్తింపు స్థితి, నియంత్రణ సమాచారాన్ని పోర్టల్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచుతుంది. విద్యార్థుల పనితీరు, ఉపాధ్యాయుల వివరాలు, మౌలిక వసతుల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో దస్తరాలు నిర్వహిస్తుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించే కేంద్రంగా పనిచేస్తుంది.